నీ అనుమానమే నిజమైంది దాత్రి. చూసావా, ఆస్తి కోసం ఆడపిల్లని చంపాలని చూస్తున్నారు. ఇలాంటి ఆలోచన మరోసారి వాళ్ళకి రావాలన్నా భయపడేలా చేద్దాం కేదార్. ఈ రాత్రితో నిషి వాళ్ళకి పట్టిన దయ్యం ముదిలిపోవాలి. ఒక్క రాత్రి ఇంత భయంకరంగా ఉంటుందా అని ఆశ్చర్యపోవాలి. ఆలోచించుకునే టైం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. అయ్యో నన్నడు అయ్యో లేపు 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 అమ్మో అమ్మో అయ్యో నా నడు విరిగిందిరో నాయనో. అయ్యో అమ్మో లేపమ్మే నన్ను లేపు. లేవండి లేవండి చేతులు ఇవ్వండి. అయ్యో అమ్మో నా నడు పోయిందమ్మే. పాపం, పిన్నికి పోయిన జన్మలో చేసిన పాపాలు కూడా గుర్తొచ్చినట్టున్నాయి దాత్రి. ఇప్పుడు చెయ్యిపోయే పాపాలు కూడా గుర్తొస్తాయి చూడు. ఓయమ్మో ఓ నాయనో సచ్చినాన్రా దేవుడా. అరవకండి. అరవకుండా డాన్స్ చేయమంటావా? సరే నేను లేపుతాను, మీరు గమ్మున ఉండండి. నువ్వు లేపొద్దు ఏమొద్దు తల్లి. నువ్వు లేపడం వల్లే 3-4 సార్లు పడ్డా నన్నడు విరిగిపోయి ఉండదు. సరే సరే అయ్యో జాగ్రత్తగా లేపుతాను. నిజంగా జాగ్రత్తగా లేపుతావా? జాగ్రత్తగా లేపుతాను. పాత పగలేవి మనసులో పెట్టుకోవు కదూ. నేనేం పెట్టుకున్నదయ్యా. సరేలే లేపు. ఎంకన్న సామి. అయ్యయ్యో అయ్యో దేవుడా. అయ్యో అయ్యో నన్నుడు ఓకేనా? ఎముకలు ఇరిగిపోయినట్టున్నాయమ్మే. సరే రూమ్లోకి వెళ్దాం కదండి. ఓ రాయినో అమ్మయ్య అమ్మా నన్నుడు. వదినా, మీకు కూడా సౌండ్స్ వినిపించాయి వదినా? అవును జగదాత్రి, ఎవరో అరిచినట్టు వినిపించింది. ఈ టైంలో ఎవరై ఉంటారక్క? చా, వాళ్ళని నమ్మి అనవసరంగా బయటకు వచ్చా. ఇప్పుడు అక్క వాళ్ళు కూడా లేచేశారు. దొరికామంటే అంతే. సరే మీరు అటు వెళ్ళి చూడండి, నేను ఇటు వెళ్తాను. నువ్వు అటు వెళ్ళి చూడు. ఈ రూమ్ లో కూడా ఎవరు లేరే. ఇక్కడ ఎక్కడో వినిపించింది, ఇక్కడ లేదు. ఎవరు లేరే. ఎక్కడా ఎవరూ కనిపించలేదక్క. ఏదో పిల్లి సౌండ్స్ అయి ఉంటాయి వదినా. అప్పుడప్పుడు ఒక దొంగ పిల్లి ఇంట్లోకి వచ్చి సౌండ్స్ చేస్తూ ఉంటుంది. పిల్లి తప్పించుకోకూడదని అక్కడక్కడ ట్రాప్స్ పెట్టాను లేక ఈసారి తప్పించుకోలేదు. పొద్దున్నే పూజ ఉంది కదా వదినా, పదండి వెళ్ళి పడుకుందాం. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ కేదార్.
నిషి నువ్వు ఇక్కడ ఉన్నావా? అమ్మ ఎక్కడా? ఆవిడ కోసమే వెతుకుతున్నాను. అసలే బుర్ర తక్కువ మనిషి. ఎక్కడ ఇరుక్కుందో ఏంటో. వేరే వేరే గుమ్మడి పండు పేరేమి? నిషి అక్కడ. అమ్మే అమ్మా అబ్బోడా అమ్మా అబ్బోడా నన్ను లోపలికి తీసుకుపోరా. పట్టుకో. అమ్మా 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 పాపం దాత్రి, పిన్నిని చూస్తుంటే జాలేస్తోంది. మనం ఇప్పుడు వాళ్ళ మీద జాలి పెడితే శ్రీవల్లి ప్రాణాలు తీసేదాకా ఊరుకోరు. మనిషి ప్రాణాలు తీయాలనుకుంటారా? బాగింది వీళ్ళకి. పిన్ని బాధ చూడ్డానికి కొంచెం కష్టంగానే ఉన్నా మొత్తానికి మంచి జరిగింది దాత్రి. ఇంకొకసారి శ్రీవల్లి జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఎవ్వరికైనా దెబ్బే గురువు కేదార్. నువ్వు వెళ్ళి బయటున్న రౌడీల సంగతి చూడు. నేను వెళ్ళి యువరాజ్కి ఫినిషింగ్ టచ్ ఇచ్చి మర్చిపోయిన పద్ధతి గుర్తు చేసొస్తాను. సరే దాత్రి. అమ్మో అయ్యో అమ్మో నాయనో ఏమైందమ్మా? దేవుడు ఎందుకు ఇలా అయిపోయావు? దేవుడు ఆ జగదాత్రి వాళ్ళు పెళ్లి కోసం పెట్టిన ట్రాప్ లో మేము ఇరుక్కున్నట్టున్నాం యువరాజ్. అమ్మా అబ్బోడా వాళ్ళు పెళ్లి కోసం ట్రాప్ కాదురా, మన కోసమే పెట్టుంటారు. ఈ రాత్రి జరిగిన దానికి పానాలతో బయటపడతాను అనుకోలేదు. సరే. అమ్మో అయ్యో మీరేం టెన్షన్ పడకండి. శ్రీవల్లిని బయట రౌడీలకు అప్పగించొస్తా. ఏంటి? అత్తే పరిస్థితి చూశాక కూడా ఇంకా నువ్వు ప్లాన్ అంటున్నావు? అయ్యో నా ముక్కు. ప్రాణాలతో బయటపడ్డాం. చాలు యువరాజ్, ఆ, ఏదైనా ఉంటే రేపు పొద్దున చూసుకుందాం. అమ్మా అబ్బోడా ఒంట్లో ఏ కండా సహకరించడం లేదురా. అయ్యా నా వల్ల కాదురా. అమ్మా అమ్మో నిషి అమ్మని అయ్యో చూసుకో. నేను వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాను. అయ్యో సరే. అమ్మో ఎక్కడ సామో ఎలాగున్నా నమ్మి కాస్త చూసుకో. సరే సరే. అమ్మా. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసి చావట్లేదేంటి? స్పృహలో లేని వాళ్ళకి ఫోన్ చేస్తే ఎలా ఎత్తుతారు యువరాజ్? ఏంటి అలా చూస్తున్నావు? బయటున్న మన రౌడీలకే కదా నువ్వు ఫోన్ చేస్తున్నావు. వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడాలని కేదార్ వెళ్ళాడు. కేదార్ మాట్లాడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా?